హాయ్ హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసాస్ మొరామి పార్ట్ 140తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అభి సుచిత్ర హనీమూన్ గురించి మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళ మాటల మధ్యలో ఉండలేక నేను ఇప్పుడే వస్తానత్తయ్య అని పైకి వెళ్ళిపోతుంది అవని. అబ్బో సిగ్గా అని వెళ్తున్న అవనిని చూసి సుచిత్ర నవ్వుతారు. అవని వెళ్ళిపోయాక చెప్పబి, అలా అయితే రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోండి. రేపు నైట్ ముహూర్తం ఉంది. అది దాటితే మళ్ళీ ఆషాఢం వచ్చేస్తుంది. నెల రోజుల వరకు నీవు నీ రూంలోకి వెళ్ళడానికి కూడా అవ్వదు అని అంటారు సుచిత్ర గారు. లేదమ్మా, రేపు వెళ్ళి మళ్ళీ ఎల్లుండి వచ్చేస్తాం. అన్నీ కుదిరితే అత్తయ్యకి 2 రోజుల్లో సర్జరీ ఉంటుంది అని చెబుతాడు. మరి ఒక్కరోజు కోసం ఎందుకు అభి వెళ్ళడం? ఎక్కడికో కాదులేమ్మా, నీ కోడలు ఫస్ట్ నా జీవితంలోకి వచ్చిన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎక్కడైతే మేమిద్దరం ఒకటయ్యాం అక్కడే మా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. అదీ కాక ఈ మేడంతో నిజం చెప్పించాలంటే నేను అక్కడికే తీసుకువెళ్ళాలి. అప్పుడే మేడం నోటి నుంచి నిజాలన్నీ బయటకు వస్తాయి. నిజం చెప్పడానికి భయపడుతుంది. తన నోటి నుంచి నిజం వచ్చాక ఇద్దరం దగ్గరవుతాం మళ్ళీ. అయినా మా ఫస్ట్ నైట్ ఎప్పుడో అయిపోయింది కదా, ఇప్పుడు ప్రత్యేకంగా చేసుకునేదేముందమ్మా అని చిన్నగా నవ్వుతూ అంటాడు అభి. అయితే నా కోడల్ని రేపు హడలు కొట్టించే ప్రోగ్రాం పెట్టావన్నమాట. హడలేం కొట్టిస్తానులే అమ్మా, దాని నోటి నుంచి నిజాలు రాబట్టాలి. అసలు ఎందుకు ఇంకా ఆ విషయం నాకు చెప్పట్లేదు తెలుసుకోవాలి. తన నా లైఫ్లోకి వచ్చిన చోటే ఆ నిజం చెప్పిస్తాను అని అంటాడు అభి. ఇన్నాళ్ళు చెప్పకుండా ఇప్పుడు చెప్పావని నువ్వు కోప్పడతావని భయపడుతుందేమో. భయమైతే కొంచెం ఉందని నాకు అర్థమవుతుంది. అలా అని అదొక్కదానికోసమే ఆగలేదు మేడం. ఇంకా ఏదో ఆలోచిస్తుంది. నా లైఫ్లోకి వచ్చి నన్ను సేవ్ చేసిన అమ్మాయి అంటే నాకెంత ప్రేమ ప్రాణమో అని దానికి ఎన్నోసార్లు చెప్పాను. కానీ నేనే ఆ అమ్మాయినని చెప్పడానికి ఒక్కసారైనా అది నోరు తెరవలేదు. అక్కడే కోపం వస్తుందమ్మా నాకు. అసలు నిజం తెలియకుండా పెళ్ళి కూడా చేసుకోకూడదు అనుకున్నాను. మేడం ఎక్కడా చెప్పే స్థితిలో లేదు. ఇక ఆలస్యం చేస్తే అటు అత్తయ్య గారికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వెంటనే పెళ్ళికి ఓకే అన్నాను అంటాడు అభి. పార్వతికి సర్జరీ సక్సెస్ అవుతుంది కదా అభి? డాక్టర్ సక్సెస్ అవుతుందని భరోసా ఇచ్చారమ్మా. ఇంకంతా ఆయన చేతుల్లోనే ఉంది. తనకి సక్సెస్ అయితేనే అవని కొద్దిగా సంతోషంగా ఉంటుంది. లేదంటే మళ్ళీ దిగాలుగా మారిపోతుంది. అవుతుందిలే అమ్మా, మీరేం టెన్షన్ పడకండి. పైగా ఈ సర్జరీ వసుంధర హాస్పిటల్లో చేయించాలని డిసైడ్ అయ్యాను. అక్కడ కూడా ఫేమస్ ఉన్నారు కదా వాళ్ళు. ఈయన అందరూ కలిసి చేస్తారని అనుకుంటున్నాను. తన ముందు ఈ విషయాలేమీ మాట్లాడకమ్మా. ఈ రోజు నుంచే తిండి మానేసి కూర్చుంటుంది. సరే మరి రేపెప్పుడు వెళ్ళేది మీరు? లంచ్ అయిపోయాక 3 o'clock ఫ్లైట్కి వెళ్తాం. రేపు ఉదయాన్నే ఫస్ట్ డాక్టర్తో మాట్లాడి తర్వాత వసుంధర హాస్పిటల్ డాక్టర్స్తో మాట్లాడాలి. లేదు అంటే డైరెక్ట్గా శివాంష్ గారితో మాట్లాడాలి. ఆ పనులన్నీ చూసుకున్నాక మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతాం. నేను ఆ పనుల్లో ఉండగా మనవరాలికి కొద్దిగా షాకులు ఇవ్వడానికి అమ్మమ్మని కూడా ఉదయాన్నే రమ్మన్నాను అని అంటాడు అభి. ఆవిడ మరీ అభి అవనిని ఒక ఆట ఆడుకుంటున్నారు అని నవ్వుతూ అంటారు సుచిత్ర. అమ్మమ్మ అలా ఎప్పటికప్పుడు బ్రెయిన్ వాష్ చేయబట్టే ఈ మాత్రం అన్నా ఉంది మేడం. లేదంటే అసలు ఇప్పటికీ పెళ్ళికి ఒప్పుకునేది కాదు. అదైతే నిజమేలే. సరే, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. నా కోడలు పైకెళ్ళి ఏం చేస్తుందో చూసి కిందకి తీసుకురా అని సుచిత్ర గారు కిచెన్లోకి వెళ్ళిపోతారు. ఇంకేం చేస్తుంది, గోళ్ళు కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అనుకుంటూ రూమ్కి వెళ్తాడు అభి. అభి పైకి వెళ్ళేసరికి తన బట్టలన్నీ వార్డ్రోబ్లో సర్దుతుంది కానీ ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉన్నాయి మేడంకి. నెమ్మదిగా వెళ్ళి వెనక నుంచి అవని నడుం చుట్టూ చేయి వేసి హత్తుకొని, ఏం చేస్తున్నారు మేడం అని మెడ మీద కిస్ చేస్తూ అంటాడు. ఆ ముద్దుకే ఒళ్ళంతా జివ్వుమనగా, బావా ప్లీజ్ అని అంటుంది. ఏంటి ప్లీజ్? నాకింకా లైసెన్స్ వచ్చేసింది. నిన్నేమైనా చేసుకునే హక్కు నాకుంది అని అల్లరిగా అంటూ అవని చెవు మీద కిస్ చేస్తాడు.
ఒక పక్క శారీ బయట నుంచి లోపలికి చేరిన అభి చేయి అవని నడుముని సవరిస్తుంది. ఒళ్ళంతా షివరవుతుంది అభి చేసే పనులకి. అది గమనించిన అభి, దేనికే ఎంత వణుకుతున్నావు? ఆ రోజు ఎలా మరి నన్ను భరించావే అని మనసులో అనుకొని, ఏంటి మేడం, ఒక్క ముద్దుకే ఇలా అయిపోతే రేపు మరి మన ఫస్ట్ నైట్ ఇంకేమైపోతావు అని అవని చెవిలో మత్తుగా అంటాడు. ఆ మాట వినగానే గుండె హై స్పీడ్లో కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది అవనికి. మన ఫస్ట్ నైట్ ఇక్కడ కాదవని, రేపు మధ్యాహ్నం నుంచి మనం ఒక చోటికి వెళ్తున్నాం. మన ఫస్ట్ నైట్ అక్కడే అవుతుంది అని అంటాడు అభి. అదేంటి బావా, మనం ఎక్కడికో వెళ్తే మళ్ళీ అమ్మకి ఆపరేషన్ ఉంది కదా, వెంటనే రావడం అవుతుందా అని అడుగుతుంది అవని. మనమేం దూరం వెళ్ళడం లేదులే, రేపు మధ్యాహ్నం వెళ్ళి ఎల్లుండి మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాం. రేపు నైట్ బయట ఉంటున్నాం అని అవని బొగ్గ మీద ముద్దు పెడుతూ చెబుతాడు. ఎక్కడికి వెళ్తున్నాం బావా అని అడుగుతుంది అవని. అది నీకు సర్ప్రైజ్, నీకు కూడా బాగా నచ్చుతుందిలే. ముందు షాక్ అవుతావు ఆ ప్లేస్ చూసి, తర్వాత ఆశ్చర్యపోతావు, తర్వాత ఏం చేస్తావన్నది నీకే వదిలేస్తా. అబ్బో, అయితే ఆ ప్లేస్ ఏంటో చూడాల్సిందే అని అవని నవ్వుతూ అంటుంది. నువ్వు తప్పక చూడాల్సిన ప్లేస్ అది. ఇంతకీ రేపటికి తమరు సిద్ధమేనా? నాలో కలిసిపోవడానికి టైం కావాలా అని అభి హస్కీ టోన్తో అడుగుతాడు. ఏం సమాధానం చెప్పకుండా సిగ్గుపడి రెప్పలు వాల్చేస్తుంది అవని. చెర్రీ పండులా మారిన అవని మొహాన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ, అన్నీ అయిపోయాక ఇంకా సిగ్గెందుకే నీకు అని మనసులో అనుకుంటూ, ఇప్పుడు నువ్వు ఇలా సిగ్గుపడ్డావనుకో, రేపటిదాకా కూడా ఆగడం నాకు కష్టమవుతుంది. మన రూమ్లో ఉన్నాం, మన బెడ్ ఎదురు చూస్తుంది మన కోసం అని హల్లరిగా అంటాడు అభి. బావా అంటూ అభి గుండెల్లో సిగ్గుగా తలదాచుకుంటుంది. అవని తల మీద ముద్దు పెట్టి, పద, మీ అత్తగారు నిన్ను కిందకి తీసుకురమ్మన్నారు, వెళ్దాం అంటాడు. ఈ బట్టలు సర్దేస్తాను బావా, ఒక పావుగంటలో వస్తాను, మీరు వెళ్ళండి అని అంటుంది అవని. ఇద్దరం కలిసే వెళ్దాం కానివ్ అని అవనిని వార్డ్రోబ్ వైపు తిప్పి వెనక నుంచి హత్తుకుంటాడు. మీరిలా ఉంటే ఇంక నేను బట్టలు సర్దినట్టే, కాసేపు వదలండి బావా ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది. ఏం పర్లేదు, నేను హెల్ప్ చేస్తాను కానీ ఫాస్ట్గా అని అంటాడు అభి. ఇంక తప్పక అభి చేస్తున్న అల్లరిని భరిస్తూ కష్టంగా తన బట్టలన్నీ వార్డ్రోబ్లో సెట్ చేస్తుంది అవని. నగలన్నీ ఒక బాక్సులో పెట్టి చేతితో పట్టుకొని, పద బావా అని అంటుంది. అవి కూడా లోపల పెట్టు, అవెందుకు చేతిలో అని అడుగుతాడు అభి. ఇవి అత్తయ్య చేతికి ఇచ్చేస్తాను, లాకర్లో పెడతారు. ఇక్కడ కూడా లాకర్ ఉంది మేడం. ఉన్నా కానీ ఇక్కడ రెగ్యులర్గా వేసుకునేవి పెట్టుకుంటాను, మిగతావన్నీ అత్తయ్య దగ్గరే ఉంచుతాను, పదండి ఇంకా అని అంటుంది. నీ ఇష్టం అంటూ ఇద్దరు కిందకి దిగి వస్తారు. తర్వాత రోజు ఉదయాన్నే తను చేయవలసిన పనులు చాలా ఉండడంతో అభి ఉదయాన్నే లేచి కాసేపు జిమ్కి వెళ్ళి కసరత్తులు చేసుకొని వచ్చి 7 గంటలకి ఫ్రెష్ అయిపోతాడు. ముందు తను చేయవలసిన పనిలో భాగంగా డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అభిరామ్, ఇంత ఉదయాన్నే ఫోన్ చేశారు, అది కూడా కొత్త పెళ్లి కొడుకుగా ఉండి అని నవ్వుతూ అడుగుతారు. మీతో ఒక విషయం మాట్లాడాలి సార్. ఆఫ్టర్నూన్ నుంచి నేను బయటకు వెళ్తున్నాను, రేపు ఆఫ్టర్నూన్కి వస్తాను, అందుకే ఇంత ఉదయాన్నే చేయవలసి వచ్చింది. మీకేమి ఇప్పుడు ఇబ్బంది లేదు కదా అని అడుగుతాడు అభి. నో, ఇబ్బంది ఏం లేదు, నేను కూడా మీకు ఫోన్ చేయాలనుకున్నాను, కానీ కొత్త పెళ్లి కొడుకంటే చాలా పనులుంటాయి కదా అని ఆగిపోయాను. ఇంతకీ ఏంటి విషయం అని అడుగుతారు డాక్టర్. మీరు సర్జరీ నాకు తెలిసిన వాళ్ళ హాస్పిటల్లో చేయగలరా, లేదా మీరే హాస్పిటల్ అనుకుంటున్నారో చెప్తారా ఒకసారి అని అడుగుతాడు. నేను చేయాలనుకుంది వసుంధర హాస్పిటల్ అని డాక్టర్ చెప్పగానే, వాట్, వసుంధర హాస్పిటల్? నేను చెప్పాలనుకున్నది అదే హాస్పిటల్ గురించి. అంటే మన ఇద్దరం ఒకటే దాంట్లో అనుకుంటున్నామా అని నవ్వుతూ అంటాడు అభి. ఆ హాస్పిటల్ సీఈఓ ఉన్నారు కదా డాక్టర్ ఐశ్వర్య, అండ్ అక్కడ డీన్గా ఉంటున్నారు కదా మిస్టర్ హరి, వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు. అమెరికాలోనే కదా వాళ్ళు డాక్టర్స్గా ఉండి 3 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చేశారు. ఐశ్వర్య వాళ్ళ ఫాదర్ నాకు బాగా తెలుసు, మేమిద్దరం కలిసి ఒక దగ్గరే వర్క్ చేశాం. తర్వాత ఐశ్వర్య అదే హాస్పిటల్లో డాక్టర్గా చేసింది. మధ్యాహ్నం నుంచి వాళ్ళని కలవాలి అనుకుంటున్నాను. వాళ్ళు అబ్జెక్షన్ పెట్టరు, ఎందుకంటే
ఒక పేషెంట్ ఆరోగ్యమే ముఖ్యమనుకుంటారు తప్ప సర్జరీ అక్కడ చేయొద్దననే మనుషులు కాదు అని చెబుతారు డాక్టర్. నాకు కూడా ఆ విషయం తెలుసు డాక్టర్. అక్కడ ఉండే డాక్టర్ కిరణ్ గారి దగ్గర ఇప్పుడు మీరు సర్జరీ చేయబోయే పేషెంట్ హస్బెండ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు పర్లేదు, కోలుకున్నారు. అండ్ బిజినెస్ పరంగా శివాంష్ గారు మాకు బాగా తెలుసు. అందుకే నేను ఆ హాస్పిటల్లో సర్జరీ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. మీరు కూడా అదే అంటున్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. పద్ధతిగా నేను వాళ్ళతో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను అని అంటాడు అభి. ఓకే, మీరు మాట్లాడేయండి ముందు. నేను ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళి వాళ్ళని డైరెక్ట్గా కలుస్తాను. అక్కడ ఇంకా నాకు వంశీ అండ్ అన్వేష్ హెల్ప్ఫుల్గా ఉంటారు. సర్జరీ అంటే ఇది కొద్దిగా కష్టమైన సర్జరీనే కదా, వాళ్ళ హెల్ప్ కూడా నాకు అవసరం. ఓకే డాక్టర్ గారు, నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడతాను. మీకు ఏ విషయం మెసేజ్ చేస్తాను. ఉంటాను అని కట్ చేస్తాడు ఫోన్ అభి. వెంటనే శివాంష్ నెంబర్కి ఫోన్ చేస్తాడు అభి. ఫోన్ ఐషు దగ్గర ఉండడంతో ఐషు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఐషు గొంతు వినగానే, నేను అభిరామ్ని. మొన్న నైట్ మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చారు కదా, శివాంష్ గారితో మాట్లాడాలని చేశాను అని చెబుతాడు అభి. కొత్త పెళ్లి కొడుకు గారా? నేను ఐశ్వర్యని. ఇఫ్ యూ డోంట్ మైండ్, అర్జెంట్ కాదనుకుంటే ఒక 1 అవర్ ఆగాక చేయగలరా? రాత్రంతా ఆయన ఇంపార్టెంట్ వర్క్లో ఉండి ఎర్లీ మార్నింగ్ పడుకున్నారు అని చెబుతుంది ఐషు. ఓహ్, నో ప్రాబ్లం మేడం. నేను మీతో మాట్లాడొచ్చా? యాక్చువల్లీ ఇది మీతో మాట్లాడవలసిన విషయమే అని అంటాడు అభి. నాతోనా? ఏం మాట్లాడాలండి అని అడుగుతుంది ఐషు. విషయం మొత్తం చెప్తాడు అభి. డాక్టర్ గురించి కూడా చెబుతాడు. మొత్తం విన్న ఐషు, అంకుల్ ఇక్కడికి వచ్చారా? కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదే. నో ప్రాబ్లం అభిరామ్, హ్యాపీగా మన హాస్పిటల్లో మీరు సర్జరీ చేయించవచ్చు ఆవిడికి. అంకుల్ సర్జరీ చేశారంటే 100% సక్సెస్ అయిపోతుంది. అండ్ మా అన్వేష్ కూడా ఉంటాడు కాబట్టి ఇక ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడు తీసుకొచ్చి అడ్మిట్ చేయాలనుకుంటే అప్పుడు చేయొచ్చు అని చెబుతుంది. థ్యాంక్ యూ మేడం అని అంటాడు అభి. మేడం అవసరం లేదు, కాల్ మీ ఐశ్వర్య అని అంటుంది ఐషు. పేరుతో అంటే కష్టం లేండి మేడం, రిలేషన్ ఏదైనా పెట్టుకుందాం అని చెప్పి నేను తర్వాత శివాంష్ గారితో మాట్లాడతాను. ఉదయాన్నే డిస్టర్బ్ చేసినందుకు సారీ అని అంటాడు. నో, మా డాక్టర్స్కి ఏ టైం అయినా ప్రాబ్లం ఉండదు. అయినా కొత్త పెళ్లి కొడుకు గారు ఇంత ఉదయాన్నే చేయడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకేంటి, హనీమూన్ ఎక్కడికి ప్లాన్ చేసుకున్నారు? హనీమూన్ ఇప్పుడే ఏం ప్లాన్ చేసుకోలేదు మేడం, కానీ ఈ నైట్ తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓ గుడ్. ఎందుకని హనీమూన్కి ప్లాన్ చేసుకోలేదు? ఈ సర్జరీ కోసమా? అదైతే మేమందరం జాగ్రత్తగా చూసుకుంటాం కదా, మీరు హ్యాపీగా వెళ్ళండి అని అంటుంది ఐషు. అదొక్కటే రీజన్ కాదు, కొన్ని లెక్కలు తేల్చాలి కదా, అవన్నీ తేల్చేసి పీస్ఫుల్గా వెళ్తాం అని అంటాడు అభి. ఓకే అర్థమైంది. మీ అందరూ ఒకటే స్కూల్ కదా. ఓకే, మరి ఎప్పుడు తీసుకొస్తున్నారు ఆవిడ్ని? మేము రేపు మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాం. రాగానే ఆ ఏర్పాట్లు చేస్తాను. ఓకే అభిరామ్, మీరు ఎప్పుడు వచ్చినా నాకు ఒక ఫోన్ కాల్ చేయండి. నా నెంబర్ ఇదే నెంబర్ నుంచి మీకు సెండ్ చేస్తాను. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు అభి. ఫోన్ కట్ చేసి వెంటనే డాక్టర్కి ఆ విషయాన్ని మెసేజ్ చేస్తాడు. ఒక పని అయిపోయింది అని వెంటనే రవికి ఫోన్ చేస్తాడు అభి. కథ కొనసాగుతుంది. పాపం, హనీమూన్ చేసుకోవాల్సిన వాడు ఇంకా ఇక్కడ పనుల లెక్కల్లోనే ఉన్నాడు. మరి అవనిని తీసుకొని ఎక్కడికి వెళ్ళబోతున్నాడో ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుందిగా. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.